హలో ఎవ్రీవన్, ఒక మంచి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కావాల్సింది ఒక మంచి క్లాత్ అండి. మీరు బిగినర్స్ కాబట్టి నా సజెషన్ ఏంటంటే ఒక కాటన్ క్లాత్ మీద ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఇక్కడ నేను ఒక ప్లెయిన్ శారీ తీసుకున్నాను విత్ మల్టీ కలర్ బ్లౌజ్. దాన్ని బట్టి నేను డిజైన్ కూడా ఫిక్స్ చేశాను. ఇప్పుడు ఒక టేప్ తీసుకొని 100 దగ్గర పాయింట్ ఫిక్స్ చేసుకుంటున్నా. ఎందుకంటే ఈ క్లాత్ అంతా శారీ ఇన్నర్ లోపలికి వెళ్ళిపోద్ది కాబట్టి మనకు అదంతా యూజ్ లేదు. ఎక్కడైతే మార్క్ చేసుకున్నానో అక్కడే ఫ్రేమ్ సెట్ చేసుకుంటున్నా. క్లాత్ ఎంత ఇంపార్టెంటో ఫ్రేమ్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఫ్రేమ్ అనేది స్టిఫ్ గా ఉండాలి, అప్పుడే మన పెయింటింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఫ్రేమ్ లూజ్ గా ఉంది అనుకోండి, క్లాత్ కూడా లూజ్ గా ఉంటుంది, పెయింటింగ్ అనేది బాగా రాదు. ఎందుకంటే కలర్స్ అనేవి స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి లూజ్ గా ఉంది కాబట్టి. సో ఫ్రేమ్ అనేది టైట్ గా ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీరు ఏ డిజైన్ అయితే ఫిక్స్ అయ్యారో దానికి చాక్ పీస్ తో డ్రా చేసుకోండి. మీకు చాక్ పీస్ తో డ్రా చేసుకోవడం రావట్లేదు అంటే కార్బన్ పేపర్ కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే రఫ్ గా చాక్ పీస్ తో డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ నేను డిఫరెంట్ కలర్ తీసుకుంటున్నాను కాబట్టి ఏ కలర్స్ కావాలి, ఏ బ్రషెస్ కావాలి కూడా నేను తీసుకున్నాను. ఇక్కడ నేనైతే ఎసర్లిక్ కలర్స్ వాడుతున్నాను. మీరు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కలర్స్ కూడా వాడచ్చు. రెండు సేమ్ గానే వర్క్ అవుతాయి, కాకపోతే ఇది కొంచెం థిక్ గా ఉంటుంది. ఆ థిక్నెస్ పోవడానికి నేను ట్రిక్ కూడా అప్లోడ్ చేశాను. అది మీకు తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందే. ఇక్కడ నేను డిఫరెంట్ సారీ కలర్ తీసుకున్నాను కాబట్టి డిజైన్ అంతా వైట్ కలర్ తో ఫిల్ చేస్తున్నాను. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు ఏ సారీ తీసుకున్నా ఆ కలర్ అనేది వైట్ కాకుండా ఇంకేదైనా కలర్ అయితే కంపల్సరీ డిజైన్ అంతా వైట్ కలర్ తో ఫిల్ చేసాకే కలర్స్ యూజ్ చేయండి. లేదు వైట్ కలర్ ఫ్యాబ్రికే వాడుతున్నారు అంటే ఈ స్టెప్ మీరు స్కిప్ చేయొచ్చు. అలా కాకుండా డిఫరెంట్ కలర్ అనేది యూజ్ చేశారంటే కంపల్సరీ వైట్ తో ఫిల్ చేయాల్సిందే. నేను ఎలా అయితే ఫిల్ చేశానో మీరు కూడా అలానే ఫిల్ చేయండి, ఖచ్చితంగా బాగా వస్తుంది. ఇప్పుడు మీరు చూస్ చేసుకున్న కలర్ తీసుకొని జస్ట్ బార్డర్స్ ఫిల్ చేస్తే చాలు, మొత్తం అంతా ఫిల్ చేయవసరం లేదు. బ్రష్ అనేది 90 degrees లో స్ట్రైట్ గా పట్టుకోండి. అండ్ ఎక్కువ ప్రెజర్ ఏం ఫిల్ చేయవసరం లేదు. జస్ట్ బార్డర్స్ ఫిల్ చేసి దాని నుండి లైన్స్ లా కిందకి డ్రాగ్ చేస్తే చాలు, మంచి పేస్టల్ కలర్స్ లో వస్తుంది. ఇక్కడ నేను లీవ్స్ కూడా సేమ్ అలానే బార్డర్స్ ఫిల్ చేస్తున్నాను. ఇక్కడ నా బ్రష్ కి ఎక్కువ పెయింట్ ఉంది కాబట్టి ఫస్ట్ 4 లీవ్స్ కి సేమ్ గా బార్డర్స్ ఫిల్ చేసి ఆ తర్వాత నేను ఫిల్లింగ్ చేస్తున్నాను. అలా కాకుండా మీరు కొంచెం పెయింట్ తీసుకొని కొంచెంగా ఫిల్ చేసినా సరే బాగానే వస్తుంది. ఇక్కడ నేను ఫాస్ట్ గా అవ్వాలని చెప్పి ఎక్కువ పెయింట్ తీసుకొని ఒకేసారి 4 లీవ్స్ కంప్లీట్ చేస్తున్నాను. అండ్ ఇది బిగినర్స్ కోసం కాబట్టి నేను సింపుల్ డిజైన్ మాత్రమే చూస్ చేసుకున్నాను. అండ్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే బిగినర్స్ అందరూ సింపుల్ డిజైన్ తోనే స్టార్ట్ చేయండి. ఫస్టే కాంప్లెక్స్ డిజైన్ చూస్ చేసుకున్నారంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అండ్ మీకు కాంప్లెక్స్ డిజైన్స్ ఎలా డ్రా చేయాలి అనేది కూడా కావాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను కాంప్లెక్స్ డిజైన్ ఎలా డ్రా చేయాలని కూడా మీకు చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ నేను సింపుల్ డ్రాయింగ్ కాబట్టి జస్ట్ ఒకటే కలర్ యూస్ చేస్తున్నాను. అలా కాకుండా మీరు మల్టీ కలర్స్ కూడా యూస్ చేయొచ్చు. లీఫ్ కి లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్ అలా కూడా షేడ్స్ యూస్ చేయొచ్చు. నేను మాత్రం సింపుల్ కలర్ తోనే కంప్లీట్ చేసేస్తున్నాను. అండ్ మీరు చూస్తున్నారు కదా, లీవ్స్ కూడా నేను ఒక్కటే కలర్ ఫిల్ చేశాను స్టెమ్ కి, లీవ్స్ కి. మీరు స్టెమ్ కి డార్క్ గ్రీన్ యాడ్ చేసినా బాగానే ఉంటుంది చూడడానికి. అండ్ నేను ఇక్కడ బాగా కనిపించడం కోసం షైనీ కలర్స్ యూజ్ చేస్తున్నానండి. లీవ్స్ కి లైట్ గ్రీన్ గానీ డార్క్ గ్రీన్ షైనీ కలర్స్ ఉంటాయి, అవి యూజ్ చేస్తే బార్డర్స్ అనేవి బాగా ఎలివేట్ అవుతాయి, చాలా బాగా కనిపిస్తుంది. అండ్ నేను లీఫ్ మధ్యన ఒకే ఒక లైన్ డ్రా చేస్తున్నాను, ఎందుకంటే నా లీఫ్ సైజ్ ఆల్రెడీ చాలా చిన్నగా ఉంది. నేను కానీ లైన్స్ డ్రా చేశానంటే అది హెవీగా అనిపిస్తుంది అండ్ చూడడానికి అంత బాగోదు కాబట్టి సింపుల్ గా ఒక లైన్ తో ఎండ్ చేసేస్తున్నాను. మీకు నచ్చిన డిజైన్ బట్టి మీరు డ్రా చేసుకోండి. నేనైతే ఇలా డ్రా చేశాను. అండ్ పెటల్స్ కూడా నేను గోల్డ్ కలర్ తో ఫినిషింగ్ ఇస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర ఈ షైనీ కలర్స్ లేవు అంటే ఈ స్టెప్ మీరు స్కిప్ చేయొచ్చు. ఇలా నార్మల్ గా ఉంచినా సరే బాగానే ఉంటుంది చూడడానికి. అండ్ యాజ్ ఎ బిగినర్ సింపుల్ గానే కంప్లీట్ చేయండి, ఎక్కువ ఎఫర్ట్స్ ఏం పెట్టకండి, చాలా బాగా వస్తుంది చూడడానికి. అండ్ అంత కష్టం ఏం కాదండి. ఈ స్టెప్స్ అని ఫాలో అయ్యారంటే నీట్ గా వస్తుంది. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో అది మీకు క్లారిఫై చేస్తాను. ఇక్కడ చూసారు కదా, పెటల్స్ కూడా నేను సింపుల్ గా గోల్డ్ కలర్ తో ఫిల్లింగ్ అనేది కంప్లీట్ చేసేస్తున్నాను. అండ్ మీకు కానీ ఈ డిజైన్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కాంప్లెక్స్ డిజైన్ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇలా బార్డర్స్ అన్ని కంప్లీట్ అయ్యాక ఇలా టర్న్అవుట్ అయ్యింది. మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ డిజైన్కి వెళ్లే ముందు మనం డిస్టెన్స్ అనేది మెజర్ చేయాలి. నేనైతే నా లిటిల్ ఫింగర్ నుండి థమ్ ఫింగర్ వరకు వచ్చిన డిస్టెన్స్ అనేది తీసుకుంటున్నా. డిస్టెన్స్ అనేది కంపల్సరీ ఈక్వల్ గా ఉండాలండి, అప్పుడే చూడడానికి బాగుంటది. నేను ముందు డైరెక్షన్ లో లెఫ్ట్ సైడ్ డ్రా చేస్తే పెటల్, ఈసారి రైట్ సైడ్ డ్రా చేద్దాం అనుకుంటున్నా. అలా మీకు కానీ నచ్చలేదు అనుకుంటే సేమ్ డిజైన్ కంప్లీట్ చేసేయచ్చు. అండ్ సేమ్ గా డ్రా చేయడం కష్టంగా ఉంది, చాక్ పీస్ తో ఎవ్రీ టైం డ్రా చేయడం కష్టంగా ఉంది అనిపిస్తే నేను ముందు చెప్పినట్టు కార్బన్ షీట్ కూడా యూజ్ చేయొచ్చు. అది ఎలా యూజ్ చేయాలి అంటే ఒక A4 షీట్ మీద మీకు నచ్చిన డయాగ్రామ్ ని ప్రింట్ తీసుకోండి. కార్బన్ షీట్ యూజ్ చేసి
మార్కర్తో ఆ ప్రింట్ని ఫ్యాబ్రిక్ మీద ప్రింట్ చేసుకుంటే చాలు, ఈజీగా అయిపోతుంది. అలా కాకుండా సింపుల్ డిజైన్ అయితే ఇలా చాక్ పీస్తో కంప్లీట్ చేసినా పర్లేదు. మీరు కాంప్లెక్స్ డిజైన్ తీసుకునేటప్పుడు అది ఫాలో అవ్వండి, చాలా ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. నేను ముందు ఎలా డ్రా చేశాను అలానే ఇక్కడ కూడా కొంచెం పెటల్స్ పెద్దగా చేసుకొని అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో డ్రా చేస్తున్నాను. కొంచెం చూడడానికి బాగుంటుందని అలా డ్రా చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఇంకో టిప్ ఏంటంటే, మీరు క్లాత్ మీద డ్రా చేస్తున్నారు కాబట్టి కంపల్సరీ కలర్ అనేది కిందకి స్ప్రెడ్ అవుతుందండి. టేబుల్ మీద డ్రా చేసినా, కింద నేలపై పెట్టి డ్రా చేసినా సరే కింద అనేది కొంచెం అంటుకుంటుంది. అలా అంటకుండా ఉండాలి, స్కిప్ చేయాలి అనుకుంటున్నారైతే ఖచ్చితంగా కింద ఒక కార్డ్బోర్డ్ షీట్ పెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. లేదా ప్లాంక్ యూస్ చేసినా పర్లేదు, ఆ కలర్ అనేది ప్లాంక్ అంటుకుంటుంది, కింద అనేది అంటదు. ఇది ఒక ట్రిక్ అండి. నేను కూడా అలానే యూజ్ చేశాను, మీకు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ముందు డయాగ్రామ్కి నేను కింద ఒక కార్డ్బోర్డ్ షీట్ అనేది పెట్టాను. ఇలా ముందు చాక్ పీస్తో మొత్తం డ్రా చేసుకున్న తర్వాత కలర్స్ వేసేటప్పుడు మాత్రం కిందని కార్డ్బోర్డ్ షీట్ పెట్టుకోండి. అండ్ ఇంకో టిప్ ఏంటంటే, మీరు డ్రా చేసిన వెంటనే క్లాత్ని మూవ్ చేయకండి, కొంతసేపు అది డ్రై అయిన తర్వాత మూవ్ చేయండి, లేదంటే కలర్స్ అనేవి స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. మినిమం ఒక 2 to 3 minutes అయినా డ్రై అవ్వాలి, ఆ తర్వాతే మూవ్ చేయండి నెక్స్ట్ పెయింటింగ్ డ్రా చేయడం కోసం. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సారీ అంతా కంప్లీట్ అయ్యాక ఒక 24 hours అయినా డ్రై అవ్వాలి, అప్పుడే మొత్తం ఫ్యాబ్రిక్ అంతా డ్రై అవుతుంది. ఆ తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసి ఐరన్ చేయాలి, అప్పుడే బాగుంటుంది. నేను ముందు చెప్పాను కదండి, ఎసరిక్ కలర్స్ అనేవి కొంచెం థిక్గా ఉంటాయి, అలాంటప్పుడు ఏం చేయాలి అని చెప్పి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇది మీడియం అండి, ఇది మీడియం 1, మీడియం 2 కూడా ఉంటుంది. నేనైతే ఇక్కడ మీడియం 1 యూస్ చేస్తున్నాను. మీరు ఒక కప్ తీసుకొని దాంట్లో ఈ మీడియం అయినా డ్రా చేయొచ్చు, లేదు అంటే డైరెక్ట్గా ఇలా బాటిల్లో ఒక 2 to 3 drops యూస్ చేసి అది ఒక స్టిక్తో కానీ బ్రష్తో కానీ మిక్స్ చేస్తే మీకు ఈజీగా స్ప్రెడ్ అవుతుందండి. చూసారు కదా ఎలా అంత సాఫ్ట్గా ఈజీగా స్ప్రెడ్ అవుతుందో. అది యూస్ చేసి మొత్తం ముందు స్టెప్స్ ఎలా అయితే ఫాలో అయ్యామో సేమ్ స్టెప్స్ ఫాలో అవ్వాలి. మొత్తం డిజైన్ అంతా వైట్ కలర్తో ఫిల్ చేసాకే కలర్స్ అనేవి ఫిల్ చేయాలి. ఇక్కడ నేను కూడా సెకండ్ డిజైన్కి కూడా సేమ్ మొత్తం వైట్ కలర్తో ఫిల్ చేసాకే మొత్తం కలర్స్ అనేవి ఫిల్ చేస్తాను. చూసారు కదా, ఫస్ట్ వైట్ కలర్స్ ఫిల్ చేస్తున్నాను. డిజైన్ అంతా కంప్లీట్ అయ్యాక ఆ సారీ ఎలా వచ్చింది అని కూడా నేను స్టైల్ చేసి లాస్ట్లో యాడ్ చేశాను. లాస్ట్ వరకు చూడడం మర్చిపోకండి. అండ్ మీకు ఇలాంటి వీడియోస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ ఒక కాంప్లెక్స్ డిజైన్ తీసుకొని అది ఎలా డ్రా చేయాలనేది మీకు చూపిస్తాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు కూడా ఇలాంటి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఆర్డర్స్ కావాలంటే నన్ను ఇన్స్టాలో ఫాలో అయ్యి మెసేజ్ చేయండి, ఖచ్చితంగా ఆర్డర్ అనేది తీసుకుంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్, నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను.